న్యూఢిల్లీలో స్టేషన్ బయట చాలా పెద్ద స్కామ్కి గురైనాం. అసలు కూర ఇసుకోలేదు, 2 పరోటాలే చెప్పింది. 2 పరోటాలకి ఒక పరోటా 40 అనంట. కూర 360 రూపాయలు వేసిండు. మొత్తం కలిపి 2 పరోటాలు తీసుకుంది. 640 రూపాయలు బిల్ వేసిండు 2 పరోటాలకి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఎందుకు లేచినా అంటే మనమైతే ఢిల్లీకి అయితే పోతున్నాం. సో ఢిల్లీకి ఎందుకు పోతున్నాం ఏందనేసి ముందు అయితే తెలుస్తుంది. సో వీడు, నేను, ఇంకా నలుగురం ఢిల్లీకి అయితే వెళ్ళాలి. ఓకేనా. మా ట్రైన్ వచ్చేసి 6 o'clock అయితే ఉంది. 6 o'clock నాంపల్లిలో ఉంది. సో టైం ఇప్పుడు వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇంకొక ½ an hourలో క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చూద్దాం ఎంతసేపు పడుతుందో క్యాబ్ రానికే, మనం ఓడికే. సో మళ్ళీ ఇంటికి వద్దాం. ఫస్ట్ అయితే ఆడ రక్షిత్ గారు వస్తుండంట. రక్షిత్ గారిని ఎక్కించుకొని అయితే రావాలి ఫస్ట్ మనం పోయి. ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడే క్యాబ్ దిగేసి లోపలికైతే మొత్తం టికెట్లు తెచ్చుకోనికి స్టాఫ్ టాయిలెట్ ఎండలు అవుతుంది. సో టికెట్ల కోసం అయితే పోతున్నాం. లోపలికి పోయి టికెట్లు అయితే తీసుకోవాలి. ఓ అమ్మ ఇంత అన్నారు ఎంత పొద్దున్నే. సో ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇదిగో ఇది అయితే మ్యాటర్ ఏంటంటే మేము ఢిల్లీకి ఒక చిన్న పని మీద పోతున్నాము. ఆ పని మీకు ముందర తెలిసిపోతుంది. సో ఫస్ట్ టైం నార్త్ ఇండియన్ ట్రైన్లో జర్నీ చేయడము. సో ఇది వచ్చేసి ఢిల్లీ వరకు వెళ్తుంది. మేము కూడా ఢిల్లీ వరకు వెళ్ళాలి. మేము చండీగఢ్ వరకు వెళ్ళాలి. ఢిల్లీలో దిగి వేరే ట్రైన్ ఎవరికి చండీగఢ్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ దిగి వేరే ట్రైన్ అయితే మారాల్సి ఉంటుంది. సో దీని పక్కన అయితే ఉంది మా ట్రైన్. ఓకే, ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, దీని పక్కన అయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకో ట్రైన్ ఉంది. సో ఆల్రెడీ టికెట్ తీసుకొని వచ్చేసినాం ప్లాట్ఫామ్ మీదకి. మన వాళ్ళు అయితే ఇద్దరు ఆడ కూర్చొన్నారు. సో మనం ఇక్కడ ఎందుకు ఆగినామంటే మ్యాటర్ ఏంటంటే 2 days ముందు టికెట్ బుక్ చేసుకుందామని ట్రై చేసినాము. 2 days నుంచి కూడా అవ్వలేదు, రేపటికి కూడా లేవు. సో ఈరోజు వచ్చేసి 2nd April మార్నింగ్ జనరల్కే వచ్చేసినాం. ఇంకా చూడాలి మరి 27 hours జనరల్ ఎట్లుంటామో ఏందో. 27 hours ఉండాలి అంటే ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే రేపు 3rd April 10 వరకు వెళ్ళిపోతాం అక్కడికి ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మళ్ళీ చండీగఢ్ వెళ్ళాలి. సో ఎందుకు వెళ్తున్నామని తెలిసిపోతుంది. అయితే ఒకసారి మనకి ట్రైన్ వచ్చినాక ట్రైన్ అయితే చూద్దాం. నార్త్ ట్రైన్ ఎట్లుంటుందో ఏంది, హైదరాబాద్ నుంచి నార్త్కి వెళ్ళే ట్రైన్స్ ఎట్లా ఉంటాయిందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కినాం. ట్రైన్ ఎక్కినాక లోపలికైతే మెల్లిగా జనరల్ కాబట్టి లోపలికి డైరెక్ట్ డోర్లు ఓపెన్ చేసుకొని లోపలికి ఎక్కి సీట్లు అయితే ఆపుకున్నాం. ఫైనల్లీ ట్రైన్లో సీట్లు అయితే ఆపుకొని ఇట్లయితే కూర్చున్నాము. గేమ్ అయితే ఆడుతున్నాము. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. మళ్ళీ సికింద్రాబాద్ వచ్చినాక చూడాలి ఎట్లుంటుంది ఏందనేసి. సికింద్రాబాద్ వచ్చినాక మ్యాక్సిమం ఏదైనా ఫుల్ అయిపోతుంది. సికింద్రాబాద్లో ఆల్రెడీ మెంటల్ మంది ఉంటారు, ఆల్రెడీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఖాళీగానే ఉంది. చూడాలి మరి సికింద్రాబాద్ వచ్చినాక ఎట్లుంటుంది. సో ఫైనల్లీ నాంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయి సికింద్రాబాద్ కూడా వచ్చింది. నాకు తెలియదు, ఎందుకంటే నేను పండుకున్నా మధ్యలో. ఫుల్ నిద్ర వచ్చిందని చెప్పి పండుకున్నా. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ కాజీపేట్. మన వాళ్ళు ఇక్కడ కూర్చొన్నారు, ఒకడు ఇటు కొత్త కూర్చున్నాడు. మంచిగా కూర్చున్నాము. బట్ చూడాలి 30 గంటల జర్నీ ఎట్లుంటుందో ఏమో చూద్దాం. నెక్స్ట్ కాజీపేట్లో అయినాక టిఫిన్ అయినా చేయాలి. ఇప్పటికి టిఫిన్ కూడా చేయాలి. గైస్ ట్రైన్ ఎక్కి ఒక 3 hours అవుతుంది. 3 hourస్కే మన వాళ్ళు మొత్తం ఎట్లా అంటే పిచ్చి చేసేస్తారు మొత్తం. ఇక ఒవ్వంతో అయితే లేదు. 3 గంటలకే మళ్ళీ ఇంకా 24 hours జర్నీ ఉంది. అంటే రేపు ఇదే టైంకి ఢిల్లీలో ఉంటాం మేము. ఇదే మెచ్చడి పెట్టుకుంటూ ఆడే మెచ్చడి వండుకుంటూ వాడేమో అని ఒళ్ళు వండ పెట్టుకుంటూ ఇలా జరుగుతుంది ప్రయాణం మొత్తానికి. మా టైం వచ్చేసి 12:45 అవుతుంది. అంటే 6 hours 45 minutes అవుతుంది మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి. మన వాళ్ళు మొత్తం నీరు గారిపోయారు అప్పుడే 6 గంటలకే. ఇంకా 20 గంటల జర్నీ ఉంది. నిద్ర వస్తున్నా కానీ నిద్రపోతుండు. ఎందుకు పోతుండో నిద్రపోతుంది. నైట్ మళ్ళీ మేము అనుకుంటాడు కాపలో ఉండాలి, బ్యాగ్ వేసుకొని పోకుండా. గేమ్ ఆడదామంటే నెట్ వస్తలేదు, ఫోన్ చూద్దామంటే నెట్ వస్తలేదు. ఏం చేయాలి అర్థమవుతలేదు. పాటలు పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. చూడాలా మరి ఇంకెంత టైం పడుతుందో నెక్స్ట్ స్టేషన్కి. ఈడ ఎందుకు ఆపుతుండో తెలియదు, ఊకే మధ్యలో ఆపుతుండే. ఈడ పడితే ఆడ ఆపుతుండే, ఒకటే ఆపేస్తుంది సైడ్కి.
సో టైం వచ్చేసరికి టైం వచ్చేసరికి 6:42 అయితే అవుతుంది. మేము భూపాల్ జంక్షన్కి దగ్గరలో ఉన్నాం. దగ్గరలో అంటే ఇంకా 9:30కి భూపాల్ జంక్షన్ వస్తుంది. ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ వేసుకోవాలి. మాకేమో మేము జనరల్లో ఉన్నాం, పిఎన్ఆర్ నెంబర్ లేదు. ఫుడ్ ఆర్డర్ ఎట్లయితుందో ఏం అర్థమవుతలేదు. చూడాలి పొద్దున్న నుంచి ఏం తినలే, మరి టిఫిన్ కూడా ఏంది పొద్దున్న నుంచి. ఎట్లా ఆర్డర్ అవుతుందో మరి. మన వాళ్ళు ఫుల్ నరాజులో కూర్చున్నారు. ఒకడేమో పైకి ఎక్కిండు, ఒకడేమో నా ముందర కూర్చున్నారు ఇద్దరు. చూడాలి మొత్తం చీకటి కూడా అవుతుంది బయట. అయిపోయింది ఫైనల్లీ. ఒక పగలైతే గడిపేసినాం, ఇంకొక నైట్ గడిపేస్తే వెళ్ళిపోతాం ఇక. ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చేసినాం అనుకోరాదు. సో ఫైనల్లీ ఢిల్లీకి అయితే వచ్చినాం. సో వాళ్ళు ముందర పోతున్నారు, మేము వెనకాల పోతున్నాం. ట్రైన్ ఇదిగో ఇదే ట్రైన్ దిగేసినాం. ప్లాట్ఫామ్ ఎటు బయటకు పోవాలో తెలియదు, నడుచుకుంటూ పోతున్నాం. ఎవరినొక్క నడుచుకుంటూ బయటకు అయితే పోవాలి. సో ఈడ నుంచి బయటికి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ లోపలికి వచ్చి 11 o'clockకి మళ్ళీ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ చండీగఢ్ పోయి చండీగఢ్లో దిగాలి. సో ఇంకా 5 hours జర్నీ ఉంది. చూడాలి మరి ఎట్లయితుందో ఏందనేసి. మన వాళ్ళు ముందర పోతారు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి టిఫిన్ తిందామని వస్తే దోశ, మసాలా దోశ 150 అంట. హైదరాబాద్ 4 దోశలు వస్తాయిరా. మసాలా దోశ 150 అనంట. అయితే పూరి ఏమో 260 అనంట. ఇక మన వాళ్ళు ఏం చేసుకుని పరోటా తీసుకున్నారు తిందామని. 260 రూపీస్ పూరి ఏంది బ్రో? 2 పూరీలు 260 రూపాయలు అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకారు చెప్పు ఢిల్లీలో? వేస్ట్ ఇంకా ఢిల్లీలో బతికి. అంతే మనం ఒక నెల బతకాలంటే మనకి 1 లక్ష ఖర్చు అవుతారా? నీళ్ళు తాగి బతుకాం ఇలా. మంజీరా వాటర్. ఒకసారి మెనూ చూపిస్తా ఆగండి మీకు. ఒకసారి మెనూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఆపుకొని ఒకసారి చదువుకోండి పేర్లు. ఇలా సైడ్ ఇట్లనే ఉంటాయి రా. ఏమో రబ్బర్ తాగినట్టు సాగుతుంది ఇది. ఎట్లుందిరా? ఇగో ఇక్కడ స్టేషన్ ఉంది కదా, స్టేషన్ ముందే ఉంది ఇది. అయితే మేము అసలు కూర తీసుకోలేదు. 2 పరోటాలే చెప్పింది. 2 పరోటాలకి ఒక పరోటా 40 అనంట. కూర 360 రూపాయలు వేసిండు. మొత్తం కలిపి 2 పరోటాలు తీసుకుంది. 640 రూపాయలు బిల్లు వేసిండు 2 పరోటాలకి. బిల్లు కబాయి చూడు, 2 పరోటాలు తీసుకుంటే 640 రూపాయలు బిల్లు వేసిండు. ఇదిగో ఓకే. పెద్ద స్కామర్ కొడుకులు ఉన్నారు, వేస్ట్ ఇక్కడ తిని. ఓకేనా? అది 640 రూపాయలు బిల్లు వేసారు 2 పరోటాలకి. అది 640 రూపాయలు బిల్లు. పెద్ద స్కామ్కి గురైనాం. గుర్రంగాడైతే ఇక్కడ వండుకోండు. ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది. ఈడ ఏం చేయాలో తెలియక ఇక్కడ వండుకోండు. ఈడొకడు నేనేమో ఈడ. ఓకే, ఏం చేయాలో తెలుసు. ఇటు సైడ్ చూసినా ఫుల్ రష్, ఇటు సైడ్ చూసినా ఫుల్ రష్. ఎటు పోవాలి అర్థమవుతలేదు, లోపల కూడా పోవాలి అర్థమవుతలేదు. ఏంటి ఇట్లా పోయి రైడ్ తీసుకోవాలి. ఫైనల్లీ రీచ్ టు ద చండీగఢ్ స్టేషన్. ఇగో చండీగఢ్ అయితే దిగేసినాం. ఢిల్లీ నుంచి రైట్కి రైట్లా. ఎగ్జిట్ ఎటు ఉందో మరి దీనికి. ఎగ్జిట్ అయితే చూసుకొని బయటికి అయితే వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే వస్తారు, ఒకటి వెనకాల వస్తుండు. సో బయటకు అయితే మనవాడు క్యాబ్ బుక్ చేస్తాడు. మా ఫ్రెండ్ గాడు ఇటు కాదు, ఇది కాకుండా ఇంకోటి ఉన్నాడు, ఆడైతే క్యాబ్ బుక్ చేస్తాడు. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాం. ఓకే, క్యాబ్ ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు, ట్రైన్ స్టేషన్ కాడ తీసినా కానీ. ఎందుకంటే
క్యాబ్ మా తెలియదు, మా వాడు బుక్ చేసిండు. ఇక వాని కోసం ఎత్తుక్కుంటా రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయినాం. ఖచ్చితంగా ఇంకా స్నానం చేయలే. దిస్ బాయ్ ఈడే మమ్మల్ని చండీగఢ్ దాకా పిలిచింది. అయ్యప్పరారు ఓకే. ఆడు వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. సో రేపు ట్రైనింగ్ ఉంటుందంట, చూడాలి. మరి ఇప్పుడైతే షాప్కి అయితే పోతున్నాం. నైట్ ఏమన్నా వండుకొని తినాలి. ఇక అయ్యి చెప్పు. ఎవరు లేరు, వీడియో అంతే. అయితే నేను ఇక్కడికి వచ్చిన చండీగఢ్కి. సో మన రూమ్లో చెఫ్ అనమాట. ఇక అప్పుడే చికెన్ చేస్తాడు మన కోసం. చాలా కష్టపడుతుండే ఫస్ట్ డేనే మన కోసము. సో చూడాలి. బ్రో అయితే చాలా హెల్ప్ చేస్తాడు మనకి. ఓకే ఏం చేయమంటే ఛానల్ ఉంది, చెప్తలే మళ్ళీ వచ్చినాక. సో ముందర మన బాయ్స్ అయితే పోతారు. ఎడుకోతారు అనుకుంటున్నారా? మనమైతే షూ కొనుక్కోనికి అయితే పోతున్నాం. సో రేపు వచ్చేసి ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ ఉంది. ట్రైనింగ్ క్లాస్కి షూ అయితే కావాలి. సో వాళ్ళతో కలిసి షూ అయితే కొనుక్కోవడానికి వెళ్తున్నాము. షూ కొనుక్కొని బెల్ట్ కొనుక్కొని అయితే రావాలి. బట్టలు అయితే ఉన్నాయి. 3 రోజులు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దేని గురించి వచ్చినామో రేపు బ్లాగ్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ ఇన్ టుమారోస్ బ్లాగ్. మర్చిపోకుండా చూడండి, రేపు బ్లాగ్లో చెప్తే ఎందుకు గురించి వచ్చినాం. సో బ్రో నీ పేరేంది బ్రో? ప్రణయ్ బ్రో రూమ్మేట్. ఇంకా 3 ఉన్నారు. వీడియో తీసి అంటే బయటకు వాళ్ళందరూ భయపడ్డారు ఏమో చేసా అని. సో ఇది మా రూమ్, ఎన్ని ఉండబోతున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.